వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి అందరి సహకారం కావాలన్న రాజగోపాల్ రెడ్డి. మిర్యాలగూడలో ఇకపై వారంలో 2 రోజులు ప్రజావాణి. ఎమ్మెల్యే పిఎల్ఆర్. మినర్వా రెస్టారెంట్ ని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇందిరా మహిళా శక్తి సంబరాలలో పాల్గొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మార్నింగ్ వాక్ లో ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న రాజగోపాల్ రెడ్డి. కమిషన్లు రావనే విద్యార్థుల స్కాలర్షిప్ బకాయిలు చెల్లించడం లేదన్న రామ్దేవ్ యాదవ్. ఎవరి అభివృద్ధి ఎంతో చర్చకు వస్తే తేల్చుకుందామన్న బడుగుల లింగయ్య యాదవ్. వాగ్దేవి హై స్కూల్లో ఘనంగా బోనాల సంబరాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం డాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మాపేట మండలం మందలపల్లి గిరిజన బాలుర జూనియర్ కళాశాలలో ఓ అద్భుతమైన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుకొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల నుండి వచ్చిన డాక్రా మహిళలు వేలాదిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం డాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం మందలపల్లి గిరిజన బాలుర జూనియర్ కళాశాలలో ఓ అద్భుతమైన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుకొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల నుండి వచ్చిన డాక్రా మహిళలు వేలాదిగా పాల్గొన్నారు. డాక్రా మహిళల సాంస్కృతి ప్రతిభకు ప్రాధాన్యతను ఇస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు తదితర చక్కని కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ పోటీలలో విజేతలకు నిలిచిన డాక్రా మహిళలకు బహుమతులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ పాల్గొని డాక్రా మహిళలకు సుమారు 2,50,00,000 విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమం గ్రామీణ మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వారి సామాజిక ఆర్థిక స్థితిగతుల బలోపేతానికి దోహదపడనుంది. ఈ కార్యక్రమంలో ఉన్నత స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే బిఎల్ఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతి బుధవారం, శనివారం ప్రజా సమస్యల ఫిర్యాదుల కోసం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని విష వ్యాధులు సోకకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే బిఎల్ఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతి బుధవారం, శనివారం ప్రజా సమస్యల ఫిర్యాదుల కోసం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని విష వ్యాధులు సోకకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. వారానికి 5 వార్డుల చొప్పున డ్రైనేజీ పూడికతీత పనులు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా వసతి గృహాలు, గురుకులాలు, పాఠశాలలు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నియోజకవర్గంలో గంజాయి నివారణ కోసం పోలీసుల ప్రత్యేక చెకింగ్ పరికరాలతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్టు తెలియజేశారు. నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో భూ వివాదాలలో తలదూర్చుతూ రౌడీజం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భూభారతిలో అన్ని భూ సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు. కొత్త రేషన్ కార్డులు పంపిణీ నిరంతరం సాగుతుందని, ఇంకా అర్హులను గుర్తించి పంపిణీ చేస్తామని, రేషన్ కార్డులు పెరిగినందున బియ్యం తీసుకునేందుకు ఇబ్బందులు లేకుండా మరికొన్ని కొత్త రేషన్ దుకాణాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మీ సలహాలు, సూచనలు ఏమి ఉన్నా తెలియజేయండి అని, మన ఊరి అభివృద్ధి కోసం మనం అందరం కలిసి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మీడియా మిత్రులు, కాంగ్రెస్ నాయకులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బైపాస్ రోడ్లో మినర్వా రెస్టారెంట్ను తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బైపాస్ రోడ్డులో మినర్వా రెస్టారెంట్ను తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధరలను ఉంచి నాణ్యమైన పదార్థాలను అందియాలని కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రమాదం సార్ పెట్టు చేయనందుకు కట్టును. దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అనేది పేదవానికి అది ఒక ఆత్మగౌరవానికి ప్రతీక. 10 ఏళ్లలో ఇంతసేపు బంగారు తెలంగాణ చేస్తా, బంగారం అనుకుంటే అనిపించింది తప్ప ఒక్క రేషన్ కార్డు కూడా ప్రింట్ కాలే. ఇలా మా ముఖ్యమంత్రి గారు మన తిరుమలగిరిలో రేషన్ కార్డులు ఇవ్వడం, అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్ఫరెన్స్లో సన్న బియ్యం పంపిణీ కార్డులో వాళ్ళ పేర్లు ఎక్కించడం. మొన్న నాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల కొత్త కార్డులు 17 లక్షల మందికి ఉపయోగించేవి. మొత్తం 90 లక్షల తెల్ల కార్డు హోల్డర్స్కు 3 కోట్ల మందికి సన్న బియ్యం ఇవ్వడం దేశ చరిత్రలో మొదటి రాష్ట్రం. 40 కిలోల 40 రూపాయలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. 10 ఏళ్ళకి ఇల్లు కట్టారు, 12 ఏళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఊళ్ళల్లో నిజమైన తెలంగాణ ఇది వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. వెనకడ ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఊరికి 100-200 ఇల్లు కడితేయాల 5 లక్షలు పెట్టి 40, 30, 20 మేము మా ఎమ్మెల్యేలు అందరం కష్టపడి ఇలా ఇల్లు పునాదులు వేస్తున్నాయి, స్లాబ్లు వేసుకుంటున్నాం. అందుకని ప్రజలందరూ చెప్తున్నాం ఇంకా 40 మాసాల సమయం ఉంది. మీ ఆశీర్వాదంతో మళ్ళీ 60 మాసాలు కూడా మేమే ఉంటాం. మీకు ఒక్కటే కోరుతున్నాం, అప్పుల పాలు చేస్తే వడ్డీలు 6,000 కడుతున్నాం. అయినా సరే మీ ఏ సంక్షేమ పథకం ఆపకుండా చేస్తున్నాం. స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చే నెల వచ్చినా ఎప్పుడు వచ్చినా 190% గెలిపించాలని. ఎందుకంటే 10 ఏళ్ళ వాళ్ళ పాలన చూసిన ఒక రేషన్ కార్డులో ఒక ఇల్లు కట్టలే. అవసరం ఆ పార్టీ మనకి తెలంగాణలో అవసరం అలాంటి పార్టీ. అందుకని కాంగ్రెస్ పార్టీ గెలిపించమని మా మంచి ఎమ్మెల్యేలు ఇక్కడ 2 ఉన్నారు. మేము మంత్రి అయినా సరే మా ఎమ్మెల్యేలు మేము అంత సోదరులాగా ఉంటాం. తప్పకుండా ఇక్కడ బస్వాపూర్ కానీ, గంధమాల కానీ, మా బునియాద్ గాని కాలం గురించి మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు, అటు ఆయిలయ్య గారు పట్టుబడి సాధించుకుని ల్యాండ్ ఎక్విజిషన్ కూడా
70 కోట్లతో ప్రపోజల్ పోయింది. గంధమల్లకు కూడా ప్రపోజల్ పోయింది. రేపు మాపు అది కూడా ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేస్తున్నాం. అవన్నీ కూడా ఎమ్మెల్యేలు వాళ్ళకి అండగా మేము ముఖ్యమంత్రి గారు ఒక టీం లాగా పనిచేస్తున్నాం. మేము బంగారు తెలంగాణ అని చెప్పాం. మేము ఇచ్చిన నిధులు నీళ్లు నియామకాల గురించి ఇలా మా ముఖ్యమంత్రి గారు చెప్పాం. అక్రమంగా కృష్ణా నీళ్లు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఇచ్చిపోతే బనకచెర్ల మీద మాట్లాడదామంటే అసలు ఆ ఎజెండా ఆ ఐటమే పెట్టొద్దన్నాం. హక్కు లేదు వాళ్ళకు, ఆంధ్ర వాళ్ళకు. బనకచెర్ల మీద గోదావరి మీద 200 టీఎంసీ అంటే 400 పోతుంది. రేపు పైన కరువు వచ్చి నాసిక్లో మధ్య ప్రాజెక్టులు కడితే గోదావరి కృష్ణా ఎండబెట్టిన గోదావరి ఎండిపోతుంది. ఎట్లా బతకాలి? ఇలా మల్లన్న సాగర్లో 4 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి. కాళేశ్వరం కట్టిండ్రు. మేడిగడ్డ కాదు, ఆ మిగిలిన 2 కూడా ఎప్పుడు కూలిపోయింది మేము చెప్పలేమని ఎన్డీఎస్సీ క్యాబినెట్ మినిస్టర్ మాకు రిపోర్ట్ ఇచ్చింది. ఆ 3 కొట్టుకుపోతే అప్పుడు దేశంలో ఇంత అన్నారు, ఇప్పుడు ప్రపంచంలో ఇంత అవుతుంది. అందుకని దాని మీద మా ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు ఈరోజు ఢిల్లీలో చర్చలు జరుపుతున్నాం. బనకచెర్ల ఒప్పుకునే ప్రసక్తే లేదు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడానికి సొంత డబ్బులతో కస్తూర్బా గాంధీ పాఠశాలలో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ప్రహరీగోడ నిర్మాణానికి పనులు ప్రారంభించామని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం కలిగించేలా అవసరమైన మౌలిక వసతులు కల్పించే విధంగా మునుగోడు నియోజకవర్గంలోనే ప్రభుత్వ పాఠశాలలో తన సొంత నిధులతో సమస్యలు పరిష్కరిస్తూ నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి సొంత డబ్బులతో కస్తూర్బా గాంధీ పాఠశాలలో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ప్రహరీగోడ నిర్మాణానికి పనులు ప్రారంభించామని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం కలిగించేలా అవసరమైన మౌలిక వసతులు కల్పించే విధంగా మునుగోడు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో తన సొంత నిధులతో సమస్యలు పరిష్కరిస్తూ నూతన వరవడికి శ్రీకారం చుట్టామని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలియజేశారు. నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహాలు అందించే కార్యక్రమంలో భాగంగా ఆదివారం మరిగూడ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించి అక్కడ 10వ తరగతిలో ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ స్థానాల్లో రాణించిన విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు ప్రతిభ పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు అనుగుణంగా తరగతి గదులు లేవని, మరుగుదొడ్లు లేక అవస్థలు ఎదుర్కొంటున్నామని, ప్రహరీ గోడ నిర్మాణం లేనందున అభద్రత భావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి కస్తూర్బా పాఠశాలలో పరిస్థితులను పరిశీలించి అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి తన సొంత డబ్బులతో నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం మండల నాయకులు కస్తూర్బా పాఠశాల సిబ్బంది తరగతి గదుల నిర్మాణం, ప్రహరీ గోడ నిర్మాణం మరియు మరుగుదొడ్ల నిర్మాణం కొరకు ముగ్గుపోసి పనులు ప్రారంభించారు. ఇచ్చిన మాట ప్రకారం తన సొంత డబ్బులతో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నందుకు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మళ్ళీ ఎవరు చేయాలి అనేది మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నాం. జర్ర కొంచెం ఎవరికేళ్ళు పెడుతుంది అడ్డం నిలబడకుర్రీ, కొబ్బరికాయలు కొడుతా ఫోటోలు అసలు ఫోటో లాస్ట్ తీసుకుని
మళ్ళీ మా వేసారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు దామెర గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం కొరకు స్థల పరిశీలన చేసిన అధికారులు ప్రజా సమస్యలను గుర్తించడానికి మునుగోడు నియోజకవర్గంలోని గ్రామాలలో మార్నింగ్ వాక్ ప్రోగ్రాంలో భాగంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం కొరకు అధికారులను ఆదేశిస్తూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు దామెర గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం కొరకు స్థల పరిశీలన చేసిన అధికారులు ప్రజా సమస్యలను గుర్తించడానికి మునుగోడు నియోజకవర్గంలోని గ్రామాలలో మార్నింగ్ వాక్ ప్రోగ్రాంలో భాగంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం కొరకు అధికారులను ఆదేశిస్తూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. అందులో భాగంగానే జూన్ మాసం 28వ తేదీ నాంపల్లి మండల పరిధిలోని దామెర గ్రామ పంచాయతీలో అధికారులు నాయకులతో కలిసి మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు సమస్యలను గుర్తించి పరిష్కరించవలసిందిగా అధికారులను ఆదేశించారు. గ్రామంలో మురుగు కాలువల నిర్మాణం సక్రమంగా లేకపోవడం వలన గ్రామంలో ఎక్కడ మురుగునీరు అక్కడే నిలిచి వ్యాధుల బారిన పడుతున్నామని గ్రామస్తులు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే అధికారులను ఆదేశించి సమస్య పరిష్కరించాలని సూచించారు. ఎమ్మెల్యే ఆదేశానుసారం బుధవారం నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్, ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ గ్రామస్తులతో కలిసి మండల సర్వేయర్తో సర్వే నిర్వహించి గ్రామంలోని మురుగు కాలువలు నిల్వ ఉండకుండా గ్రామం నుండి ఊరు బయట వరకు మురుగునీరు వెళ్లే విధంగా డ్రైనేజీ నిర్మాణం కొరకు సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధికారులు మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం అస్తవ్యస్తంగా ఉండడంతో ఊరు బయట మురుగునీరు వెళ్లడానికి సరైన మార్గం లేకపోవడం వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యను పరిష్కరించడానికి దామెర నుండి పెద్దాపురం వెళ్లే రోడ్డు మార్గం గుండా నూతన డ్రైనేజీ నిర్మాణం చేసి వాగులో కలిపితే సమస్య పరిష్కారం అవుతుందని, అందుకు అనుగుణంగా ప్రణాళిక తయారు చేసి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్, ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ, ఎంపీఓ ఝాన్సీ, మండల సర్వేయర్ రాణా ప్రతాప్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, నాయకులు తల్లోజు నరసింహాచారి, కడారి పెద్దులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బొందలోకి పోతుంది అంతే. బొందలకి ఏం పోదు, అక్కడ దాకా పోయి ఇక్కడ నుంచి అంటే దీని మళ్ళీ పొలాలు అక్కడి నుంచి విషయం ఏంటంటే అన్నమాట ఈ కాలువ యొక్క ఆయకట్టిది అంతా ఏరియా అంతా ఇట్లా వచ్చి పోతే ఇప్పుడు అంతా ఇక్కడే ఆగుతుందా? ఇక్కడ నుంచి పారుతాయి సార్, పారడం కోసం చెరువు కాలం అనేది ఒక ఎండు ఉంటుంది సార్, ఆ ఎండు నుంచి పారకం అనేది దాన్ని మనం ఏం చేయలేము. అదే దాదాపుగా మొత్తం కుడుకుపోయినట్టే కదా ఇది. ఇది విలేజ్ సైడ్ కిందకి వచ్చేస్తుంది సార్, ఇక విలేజ్ కాలువలకే ఆ కాలువ అన్నట్టు మనం దాన్ని ఏం చేయలేము. అది ఇక్కడ ఒక 3 to 5 feet తీసుకోవచ్చు. పర్టికులర్ ఇది ఇటు వెళ్తుంది కదా, ఇక్కడ తీసుకొని కొట్టుకుంటారు కానీ దాని ఎండ్ పాయింట్ అనేది లేదు. ఎండ్ పాయింట్ అయితే లేదు, వాస్తవానికి అక్కడికి వెళ్ళి అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు విలేజ్ పక్కన మన రోడ్ల పక్కన సైడ్ డ్రైన్స్ వేయొచ్చు. మనం ఈ సైడ్ డ్రైన్స్ ఏమంటే ఇక్కడ సైడ్ డ్రైన్కి ఏమైనా అటాచ్ చేస్తే అడిగిపోతుంది అనేది ఇక్కడ ఆగకుండా తీసుకొని అన్ని చేసి పెడతారు. లాస్ట్ ఇక్కడ ఇక్కడ కూడా వెనకాల రాయి ఉంది బాబు, ఇంకో రాయి పెట్టు, ఒకటి వద్దు 2 పెడితే దానికి తీసుకో. అవతల పోలే, ఇంకా అవతల పట్టుకున్నా రాయి మీద రాయి ఇక్కడ రోడ్ కదా సెంటర్ తో చూడు, అంత దూరం చూడదు రోడ్కి. ఈ రోడ్ అంటే 12 ఉంటుంది, లేదంటే 14 ఉంటుంది, 16 ఉంటుంది, 14 ఉంటుంది.
వాళ్ళు వచ్చి సర్వే చేస్తారు. స్లోప్ ఇట్లా పోతుంది అంటే ఈ వైపు తీస్తారు, 3 ఫీట్లు మీ వైపు నుంచి రోడ్ పోస్తారు. ఇటు కనుక పోతే ఇటువైపు జరుగుతారు, ఇటు జరిపేసి ఇటు కాలువ తీస్తారు, ఇటు రోడ్ జరుపుతారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఫైనల్ చేస్తారు. మేం కాదు, మేమైతే రోడ్ 33 ఫీట్లు పెట్టినాము, బౌండరీ అయిపోయింది, మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఇటు తీస్తారా ఇటు డిపార్ట్మెంట్ వల్ల పని లేదు. శాంక్షన్ అయితే 2 సైడ్లు కూడా మోర్లు పోసుకుంటారు. ప్రస్తుతం మనము దామర గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ నాంపల్లి మండల తహసీల్దార్ గారు, అదే విధంగా ఎంపీడీఓ గారు ఉన్నారు. ఇటీవల మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు దామర గ్రామాన్ని సందర్శించినప్పుడు ఇక్కడ గ్రామస్తులంతా మురుగునీరు గ్రామంలో నిల్వ ఉంటుంది, అది బయటికి వెళ్ళడానికి అనుకూలంగా మాకు కొద్దిగా దీన్ని ఏర్పాటు చేయించాలని చెప్పేసి వాళ్ళు వారి దృష్టి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే గారు వెంటనే అధికారులు ఆదేశించి దానికి తక్షణ పరిష్కారం చూపాలని చెప్పడంతో ఈరోజు సర్వేయర్ గారితో యుక్తంగా ఇక్కడ ఫీల్డ్ మీదకి వచ్చి ల్యాండ్ సర్వే చేయడం జరిగింది. వారు ఏమేమి చేశారో ఒకసారి వారి మాటలు తెలుసుకుందాము. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ఇక్కడ ఈ గ్రామంలో ఏం చేశారు, అసలు ఈ సర్వే మొన్న గౌరవ ఎమ్మెల్యే గారి పర్యటన సందర్భంగా గ్రామంలో మొత్తం మురికి నీళ్ళు గ్రామంలో నిల్వ ఉంటుంది. ఈ గతంలో కనుక ఇక్కడ ఒక పెద్ద బావి ఉండే, ఆ నీళ్ళంతా వచ్చి బావిలో స్టోరేజ్ అయ్యి ఇక్కడ స్టాక్ నిల్వ ఉండకపోయేది. ఆ బావిని కూడిపడం వలన అక్కడ గ్రామంలోనే నిల్వ ఉన్నది. నిల్వ ఉండడం వలన ఇది మనం లాస్ట్కు చివరి అంటే లో లెవెల్ ఏరియాకు ఈ మోరీని తరలించాలి, నీళ్ళు నిల్వ ఉండకుండా చూడాలి, సర్వే చేసి అటువంటి పనులను పూర్తి చేయండి అని గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశించారు. వారి యొక్క ఆదేశాల మేరకు మేము ఎంపీడీఓ గారు మేము ఇవాళ సర్వేయర్ గారితో యుక్తంగా వచ్చినాము. ఇటు సైడు మనము ఈ స్టాక్ ఉన్నటువంటి నీళ్ళని మరల్చాలని సర్వేను పూర్తి చేసినాము. సో ఇది సర్వే చేసి మేము హద్దులాడలను కూడా నిర్ణయించడం జరిగింది. అతి త్వరలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి లైన్ మార్కింగ్ చేయించి అటు పనులను ఎమ్మెల్యే గారి సహకారంతో మేము మోరి నీళ్ళు అంటే మురుగు నీళ్ళు స్టాక్ ఉండకుండా బయటికి పంపే విధంగా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇక్కడ గ్రామంలో మురుగునీరు నిల్వ ఉంటుందని చెప్పేసి ఎమ్మెల్యే గారికి చెప్పడంతో ప్రజలంతా ఎంపీడీఓ గారిని వెంటనే ఆదేశించడం జరిగింది, మురుగు కాలువలని సాఫ్ చేయాలని. ఇప్పుడు ఈ కాలువ తీయడం వల్ల మురుగు కాలువల సమస్య తొలుగుతుంది అనుకుంటారు సార్? ఎమ్మెల్యే గారు గత నెల 28వ తారీఖు నాడు దామెర గ్రామంలో మార్నింగ్ వాకింగ్లో భాగంగా గ్రామంలోని అన్ని వాడలు సందర్శించారు. ప్రతి వాడలో కూడా మురుగునీరు స్టోర్ కావటము అది చూసి అధికారులందరినీ పిలిచి ఇమీడియట్గా ఈ యొక్క మురికి నీరు అంతా బయటికి వెళ్ళిపోయే విధంగా మీరు ప్లాన్ చేయవలసిందిగా ఆదేశించినందున అందులో భాగంగా స్థానిక తహసీల్దార్ గారు, మండల పంచాయతీ అధికారి గారు మరియు మండల సర్వేయర్ గారితో ఈరోజు గ్రామం మొత్తం సందర్శించడం జరిగింది. మేజర్గా గతంలో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్ను ఊరు కొసకొచ్చి అక్కడ ఎలాంటి బయటికి ఎగ్జాస్ట్ లేకపోవడంతో అక్కడ స్టాగ్నేషన్ అవుతుంది. దాని గురించి మేము గ్రామస్తులందరి సహకారంతో దామెర నుంచి పెద్దాపురం పోతున్నటువంటి రోడ్డు ఎంత ఉంది సర్వే ప్రకారం అనేది ఈరోజు పరిశీలించడం జరిగింది. అది 33 ఫీట్ల రోడ్డు ఉన్నది. ఈ 33 ఫీట్ల రోడ్లో కొంతమంది అటు ఇటు ఎంక్రోచ్ కావటం వలన ఆ యొక్క స్థలాన్ని సరిహద్దు ఈరోజు బార్డర్ పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా గ్రామంలో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్లో ఉన్నటువంటి అంత వాటర్ కూడా ఈ దారి గుండా కింద ఉన్నటువంటి శేషలేటి వాగుకు తీసుకుపోయే విధంగా ఒక ప్లాన్ తయారు చేసి గౌరవ ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి నిధులకు అదేవిధంగా మంజూరికి అనుగుణంగా డ్రైన్లన్నీ కూడా ఈ యొక్క మెయిన్ డ్రైన్ ద్వారా శేషకుంటకు పంపించే విధంగా మేము ప్లాన్ తయారు చేసి ఈరోజు
ఒక బార్డర్ తయారు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క రిపోర్ట్ అంతా కూడా గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారికి పంపించిన తర్వాత తదుపరి చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మీరు కోరుకున్నట్టుగానే ప్రజల యొక్క సౌకర్యార్థము ఈ పనులు త్వరితగతిన పూర్తి కావాలని మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుకుంటూ ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో స్థానిక R&B గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగోర్ల మోదీ రామ్దేవ్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తే కమిషన్లు రావని, అదే కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లిస్తే 20% నుంచి 30% కమిషన్లు వస్తాయని, అందుకే 30 లక్షల నిరుపేద విద్యార్థులకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించడం లేదన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో స్థానిక R&B గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీ రామ్దేవ్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తే కమిషన్లు రావని, అదే కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తే 20% నుంచి 30% కమిషన్లు వస్తాయని, అందుకే 30 లక్షల నిరుపేద విద్యార్థులకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించడం లేదని, రియంబర్స్మెంట్ స్కీమ్ను ఎత్తివేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని, కృష్ణన్న ఆమర నిరాహరణ దీక్ష చేసి పేద వర్గాల కోసం అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెట్టించాడని, యథావిధిగా ఈ పథకాన్ని కొనసాగించాలి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా కనీసం 20 రూపాయలు కూడా విద్యార్థులకు చెల్లించలేదన్నారు. పక్క రాష్ట్రమైన ఏపీలో ఇప్పటికే 2 దఫాలుగా 1,500 కోట్లు విడుదల చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త, ప్రజా సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, బైరి దీపక్ గౌడ్, శివ, ఆకుల భువనేశ్వర్, గూడూరు నిఖిల్, మట్ట జశ్వంత్, వెంకట్, సాయినాథ్, కౌశిక్, మల్లేష్, గణేష్, కళ్యాణ్, కార్తీక్, శ్రవణ్, శేఖర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. భారత మిషన్ కాకతీయ మూసి ప్రాజెక్టులో లక్షల కోట్లు ఉంటాయి కానీ విద్యార్థి సమస్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం దగ్గర పైసలు వాని మీద పడుతున్నారు. ఇలా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం అంటే కేవలం మరి చెట్టు కొమ్మలకు నీళ్లు పోసినట్టే. ఇలా విద్యకు కానీ వైద్యానికి మీరు నిధులు ఖర్చు పెట్టినట్లయితే అది చెట్టు మొదలకు నీళ్లు పోసినట్టు. అది తెలవక మీ యొక్క అసమర్థత, ప్రభుత్వం మీ యొక్క అసమర్థత వలన ఈ యొక్క విద్యార్థులు అరిగోసలు పడుతుంది. ఇలా ఎంతో మంది సర్టిఫికేట్లు ఇవ్వక కాలేజీలో చుట్టూ తిరుగుతున్నారు. ఇలా ఇంజనీరింగ్ చేయాలనుకున్నటువంటి విద్యార్థులు ఇంజనీరింగ్ చేయలేకపోతున్నారు. తోపుడు వంటి పిల్లలు ఇంతకుముందుకు ఇంజనీరింగ్ చేసి విదేశాల్లో పోయినారు. ఇలా ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తత ఉన్నా స్టైఫండ్ గిట్లు ఇవ్వలేదు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు గిట్లు ఈ ప్రభుత్వం ఇవ్వలేదంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు మరి విదేశాల్లో చదువుకున్నటువంటి పిల్లలకు మరి మీరే అన్నారు ప్రతి సంవత్సరం 5,000 మందికి ఇస్తామని చెప్పినారు. కానీ కేవలం 100 మందికి ఇచ్చి మీరు చేతులు దులుపుకుంటారు. ఇది సమంజసం కాదు. తప్పకుండా మీరు ఏవైతే హామీలతోటి ముందుకొచ్చి మరి వీళ్ళ యొక్క ఓట్లు వేసుకొని మరి ఏ విధంగా అయితే చేస్తున్నారో అదే విధంగా మీరు వీళ్ళకి హామీలు నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోవాలి. మాకు ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే విద్యార్థి పక్షం ఉంటాడని. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేద విద్యార్థులు 30 లక్షల విద్యార్థులకు మరి ప్రభుత్వం స్కాలర్షిప్ ఇవ్వకుండా విద్యార్థులను అరిగోస పెడుతుంది. మరి కమిషన్లు రావని చెప్పే మరి విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తలేదు ఈ ప్రభుత్వం. మరి కమిషన్లకు కకృతిపడి మరి కాంట్రాక్టర్లో బిల్లులు చేసి చెల్లిస్తేందుకు డబ్బులు ఉన్నాయి కానీ విద్యార్థి సమస్యలు తీరుస్తానికి ప్రభుత్వం దగ్గర 8,000 కోట్ల రూపాయల డబ్బులు అని మేము అడుగుతున్నాం.
మరి విద్యార్థులు తెచ్చుకున్నట్టు తెలంగాణలో ఇలా విద్యార్థుల బిచ్చమెత్తుకునే పరిస్థితి దాపరించిందంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతాం. ఇలా మొన్నటికి మొన్న ఈ ప్రభుత్వం మరి గత 2 సార్లు ఈ ప్రభుత్వం మినిమం 6 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే ఇంతవరకు ఒక్క 10 పైసల బిల్లు అయ్యాలి. 20 నెలల్లో విద్యార్థులకు 20 రూపాయల పైసలు ఇవ్వలేదంటే ఈ ప్రభుత్వం విద్యార్థుల పక్షాన ఏ విధంగా ఉందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రభుత్వం కావాలని చెప్పి విద్యార్థులను విద్య దూరం చేయాలని చెప్పి ఈ కుట్ర పన్నుతుంది. ఇలా ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం సిద్ధత ఉన్నా వెంటనే విద్యార్థులకు రావాల్సినటువంటి 8,000 కోట్ల ఫీజు రిమెంబర్స్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలి. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్న రోజుల్లో ఆర్ కృష్ణన్న ఆ రోజు అమర నిరాహార దీక్ష ఇచ్చి పేద విద్యార్థులకు మరి విద్యకు అర్హులు కావాలి, విద్యార్థులు చదువుకోవాలి, ఉన్నతంగా ఉండాలంటే ఈ పేద వర్గాలకు స్కాలర్షిప్ కావాలని చెప్పి ముఖ్యమైన డిమాండ్ ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందు పెడితే ఆ ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ ఈ ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు వెత్తేసి మరి ఒక ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది, ఎందుకంటే విద్యార్థి పక్షం ఉంటాడనే మేము నమ్ముతున్నాం. ఇక మంత్రులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి మేము మాట్లాడట్లేం. ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో విద్యార్థులకు తప్పకుండా వాళ్ళ ఇల్లులు ముట్టడించి మరి వ్యవస్థను స్తంభింపజేసే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. మరి రేపు శుక్రవారం ఇట్లా ఇందిరా పార్కులో విద్యార్థి సమస్యలపైన ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టినాం. ఆ తర్వాత మా కార్యాచరణ విధి విధానంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా విద్యార్థులకు రావాల్సినటువంటి కానుకలన్నీ వచ్చే విధంగా చేసుకుంటే మీరే అన్నారు మరి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 5 లక్షల భరోసా కార్డు ఇస్తామని ఆ భరోసా కార్డులు ఏమైనా చెప్పి మేము అడుగుతున్నాం. మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. 20 నెలలు అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి. మీ ప్రభుత్వంలో మరి ఎన్ని అవకతవకలు అయినా కానీ మేము ఎందుకంటే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మీ ప్రభుత్వం మీద విశ్వసిస్తున్నాం. మీరు ఇట్లా విద్యార్థుల పక్షాన ఉండాలని చెప్పి మా ముఖ్యమైనటువంటి డిమాండ్. ఎందుకంటే విద్యార్థులు ఇలా కనీసం ఫీజు రిమెంబర్స్ స్కాలర్షిప్ పొందేటటువంటి విద్యార్థులు 30 లక్షల మంది ఉన్నారు. ఈ 30 లక్షల మంది రేపు ఐఏఎస్లు, కలెక్టర్లు, ఇంజనీర్లు కావాల్సిన భవిష్యత్తుని మీరే దాన్ని అణిచివేయాలని చూస్తున్నారు. ఇది సమంజసం కాదని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాం. ఇక సంక్షేమ హాస్టల్ వసతి గృహాల సంఖ్య పెంచాలి. సంక్షేమ హాస్టల్లో మరి సీట్లు దొరకక రైల్వే స్టేషన్లో పడుకునేటువంటి దాఖలాలు ఉన్నాయి. రైల్వే స్టేషన్ స్నానం చేసి మన కృష్ణలో కొంతమంది రైల్వే పోలీసులు ఇక్కడ పిల్లలు స్నానం చేస్తున్నారు, వీళ్ళకి హాస్టల్ దొరకలని చెప్తే మేమే దగ్గరుండి వాళ్ళని ఏమైతున్నారు హాస్టల్లో చేర్పించారు. అంటే ఈ విధమైనటువంటి విధానం ఉంది. ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతిమాలిన రాజకీయాలు చేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్న మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటగండ్ల జగదీష్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు యావత్ తెలంగాణ సమాజం సిగ్గుపడుతుందని మాజీ రాజ్యసభ సభ్యులు సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతిమాలిన రాజకీయాలు చేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్న మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటగండ్ల జగదీష్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు యావత్ తెలంగాణ సమాజం సిగ్గుపడుతుందని మాజీ రాజ్యసభ సభ్యులు సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బుధవారం సూర్యాపేటలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో దొంగవి నువ్వు, నికాసైన ఉద్యమ నేత, పేదల పక్షాన పోరాడే మహానాయకుడు జగదీష్ రెడ్డిపై నిందారోపణలు చేయడం నీ నీతిమాలిన చర్యకు నిదర్శనమన్నారు. తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాలకు 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి చెరువులు, కుంటలు నింపి దేశంలోనే అత్యధిక పంట దిగుబడి సాధించి ప్రతి గింజకు మద్దతు ధర ఇచ్చిన ఘనత జగదీష్ రెడ్డిది అనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. 2.5 ఏళ్లుగా కాళేశ్వరం నీళ్లు ఇవ్వకుండా పంటలను ఎండబెట్టి వ్యవసాయాన్ని నాశనం చేసిన దుర్మార్గులు మీరని అన్నారు. తుంగతుర్తిలో 30 సంవత్సరాలుగా హత్య రాజకీయాలతో సమాధులు మిగిల్చారని, నేడు మీ పాలన చూసి వీరి కోసమా మేము చనిపోయిందని వారి ఆత్మలు ఘోషిస్తున్నాయన్నారు. గతంలో అవినీతిమయ పాలన పేదలను దోపిడీ చేసిన 2014కు ముందు ఉన్న చరిత్ర తిరిగి పునరావృతమవుతుందన్నారు. 1,000 కోట్లతో ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధి చేసి సాగు, తాగునీరు కల్పించి మౌలిక వసతులు అందించిన ఘనత జగదీష్ రెడ్డికే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి పదవికి వన్నె తెచ్చేలా కాకుండా దిగజార్చేలా మాట్లాడటం నీకు మాత్రమే సాధ్యమవుతుందని, నేలెత్తు పొడుగు ఉన్న జిల్లా నాయకులు కుటుంబ పాలన సాగించి ప్రజలను దోచుకుంటున్నారన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 మెడికల్ కళాశాలలు, 30,000 కోట్లతో యాదాద్రి పవర్ ప్లాంట్, యాదగిరిగుట్ట పునర్నిర్మాణంతో పాటు ఎన్సారెన్సీ ద్వారా చివరి పంటకు తాగునీరు అందించి కృష్ణ కింద 2 పంటలకు నీరు అందించిన మా నాయకుడు జగదీష్ రెడ్డి అన్నారు. అలాగే ఫ్లోరిన్తో వయసు మీద పడి కాళ్ళు వంకరపోతే కేసీఆర్తో మాట్లాడి స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీరు అందించి ఫ్లోరైడ్ రహిత జిల్లాగా కేంద్రంతో అవార్డు అందుకుంది నిజం కాదా అన్నారు. జగదీష్ రెడ్డి చేసిన అభివృద్ధిలో 1% మీరు చేసి ఉంటే ఎవరి అభివృద్ధి ఎంతో చర్చకు వస్తే తేల్చుకుంటామని సవాల్ విసిరారు.
నువ్వు కొత్తగా రేషన్ కార్డులు ఇస్తున్నామని గొప్పలు చెబుతున్నావని, మేము 2001లోనే ఇచ్చామని, అందుకు సంబంధించిన అన్ని ఆధారాలను మా నాయకుడు జగదీష్ రెడ్డి మీడియాకు తెలపడం జరిగిందన్నారు. తప్పుడు హామీలతో రైతులను, నిరుద్యోగులను, మహిళలను, విద్యార్థులను మోసం చేయడమే కాకుండా ప్రధాన ప్రతిపక్షంగా పనిచేస్తున్న నాయకులపై నిరాధారమైన విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా నాయకుడు జగదీష్ రెడ్డిపై అనుచితంగా చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, మాజీ కౌన్సిలర్లు సుంకరి రమేష్, బత్తుల రమేష్, మడిపల్లి విక్రమ్, నాయకులు తూడి నరసింహారావు, బత్తుల ప్రసాద్, రేణుబాయి, మద్ది శ్రీనివాస్, దొండ శ్రీను తదితరులున్నారు. దాని దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. నిన్న తీసి చూపించింది జగదీష్ రెడ్డి గారు. ఈ రకంగా పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటూ మా మీద బురదలేటువంటి ప్రయత్నం చేయొద్దు. అరే ఆయన ఏమైనా మాట్లాడితే ఏకలింగం, ఆయన ఏకలింగం, నువ్వేం హ్యాపీకుడు గారి, నువ్వు స్త్రీలింగమా, పురుషలింగమా, లేకపోతే నపుంసకలింగమా? మావాడు ఏకలింగం అయినా కూడా పోయినసారి 12 సీట్లు తీసుకొచ్చింది. 11 గెలిచినాం, మళ్ళీ ఇంకో సీట్తో 12 టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండం గెలిచినాం. ఇవాళ రాష్ట్రం అంతా జరిగింది ఒక గాలి మీద. మీరు ఇచ్చిన మాయ మాటలు, మోసం మాటలతోటి ఇవాళ తప్పుడు హామీలు ఇచ్చిన అన్ని ప్రజలు, నీ 6 గ్యారంటీలు పోయినాయి, 420 హామీలు పోయినాయి, అన్నీ పోయినాయి. ఇవాళ రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది, రుణమాఫీ పోయింది, మొత్తం నాశనం చేసిన వ్యవస్థలంతా కూడా. అందుకనే మేము ఒకటే చెప్తున్నాం, అబద్ధాల మాటలు మాట్లాడకండి. ఎస్, జగదీష్ రెడ్డి నాయకుడే, ఏకనాయకత్వంలో ఉన్న పార్టీ జెండా భుజాన వేసుకొని పేదల పక్షాన ఇలా 2 ఏళ్ల నుంచి కూడా మా అందరిని సమన్వయం చేసుకుంటూ జిల్లా మొత్తం తీసుకొని బ్రహ్మాండమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. మేమేం ఊకోలే ఒక్క నిమిషం. రైతుల సమస్యలు కానీ, పేదల సమస్యలు కానీ, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల సమస్యలు కానీ, నిరుద్యోగుల సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు కానీ, అన్ని సమస్యల కోసం పనిచేసేదే బీఆర్ఎస్ పార్టీ. చాలా చెప్తున్నా, మీరు ఈ 2 ప్రజలు అన్ని గమనిస్తున్నారు. జగదీష్ రెడ్డి చేసిన పరిపాలన 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా మచ్చలేని పరిపాలన అందించి పేద వర్గాలను ఆదుకున్నటువంటి నాయకుడు జగదీష్ రెడ్డి అని తెలియజేస్తున్నా. జగదీష్ రెడ్డి మీద మీరు ఇటువంటి మాటలే మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ కానీ, జిల్లా ప్రజలు కానీ చూస్తూ ఊరుకోరని చెప్పి తెలియజేస్తూ, మీరు ఇటువంటి అబద్ధాల మాటలను మానుకోవాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తుంది. ముఖ్యమంత్రి గారైనా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా మీకు ఏదైతే ప్రజలు నమ్మకం పెట్టుకొని మిమ్మల్ని గెలిపించారో, ఇచ్చిన హామీలు చేయలేక ప్రజలు తిరుగుబాటు చేస్తుంటే, ప్రధాన ప్రతిపక్షంగా మేము పనిచేస్తుంటే మా మీద అబద్ధాలు మాట్లాడి అవాకులు చవాకులు చేయటం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తే దాని దగ్గర పరిణామాలు కూడా మీరు అనుభవిస్తారని చెప్పి తెలియజేస్తాం. ఈ రోజు హుజూర్ నగర్ కేంద్రంలోనే వాగ్దేవి హైస్కూల్ నందు బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇటీ కార్యక్రమంలో పిల్లలు వివిధ వేషధారణలో పాల్గొని అలంకరించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల సంబరాలు జరుపుకోవడం వల్ల పిల్లలలో భక్తిభావం పెరిగి వాళ్ళు మన సంస్కృతిని ఎల్లవేళలా కాపాడుకోవాలని పాఠశాల కరస్పాండెంట్స్ జాల జ్యోతిబాబు, ప్రిన్సిపల్ గంగాధరుడు తెలియజేశారు. ఈరోజు హుజూర్ నగర్ కేంద్రంలోని వాగ్దేవి హైస్కూల్ నందు బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పిల్లలు వివిధ వేషధారణలో పాల్గొని అలరించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల సంబరాలు జరుపుకోవడం వల్ల పిల్లల్లో భక్తిభావం పెరిగి వాళ్ళు మన సంస్కృతిని ఎల్లవేళలా కాపాడుకోవాలని పాఠశాల కరస్పాండెంట్స్ జాల జ్యోతిబాబు, ప్రిన్సిపల్ గంగాధర్లు తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో టీచర్స్ నాగలక్ష్మి, మౌనిక, స్వతంత్ర, కళ్యాణి, ఉపేంద్ర, గృహలక్ష్మి, సునీత, పుష్ప, ఇంద్రజ తదితరులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.
హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి అందరి సహకారం కావాలన్న రాజగోపాల్ రెడ్డి. మిర్యాలగూడలో ఇకపై వారంలో 2 రోజులు ప్రజావాణి. ఎమ్మెల్యే బిఎల్ఆర్. మినర్వా రెస్టారెంట్ ని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇందిరా మహిళా శక్తి సంబరాలలో పాల్గొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మార్నింగ్ వాక్ లో ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న రాజగోపాల్ రెడ్డి. కమిషన్లు రావనే విద్యార్థుల స్కాలర్షిప్ బకాయిలు చెల్లించడం లేదన్న రామ్దేవ్ యాదవ్. ఎవరి అభివృద్ధి ఎంతో చర్చకు వస్తే తేల్చుకుందామన్న బడుగుల లింగయ్య యాదవ్. వాగ్దేవి హై స్కూల్లో ఘనంగా బోనాల సంబరాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.